హలో అందరికీ, వెల్కమ్ టు ఏకే టాక్స్. సో మొన్నే నేను రీసెంట్గా సాటర్డే బ్లాగ్ పెట్టాను ఫ్యామిలీ ట్రిప్లో. అండ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట, డే 2 ట్రిప్. అండ్ మేము 2 డేస్ ట్రిప్కి వెళ్ళాము, సాటర్డే అండ్ సండే. అండ్ సాటర్డే రోజు అన్నీ మేము దైవ దర్శనాలు అంటే టెంపుల్స్ అన్నిటి విజిట్ చేసేసాం. అండ్ నైట్ నాచారంలో స్టే చేసి సండే రోజు మార్నింగ్ అక్కడే డే అంతా స్పెండ్ చేసాం. సో ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ బ్లాగ్ అనమాట. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోని లైక్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ హ్యాపీ, అంటే మీరు నన్ను ప్రమోట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు, అందుకని. అండ్ ఈరోజు మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ చాలా చల్లగా ఉంది. అంటే కంప్లీట్గా చెట్లు, విలేజ్ ఎన్విరాన్మెంట్ కదా అక్కడంతా. ఎంత చల్లగా ఉంది, 6:30 అరౌండ్ అవుతుంది అప్పుడు. చాలా చల్లగా ఉంది, మంచు కురుస్తుంది. సో మనకి ఆ ఎన్విరాన్మెంట్ అంత చలి రావాలి మన వైపు అంటే ఇంకో 1 మంత్ అన్నా ఈజీగా అవుతుంది. అంత చల్లగా ఉంది అక్కడ. 6:30కే మంచు కురుస్తుంది, అన్నీ ఫాగ్ అంతా నిండిపోయింది అనమాట. చాలా చాలా బాగుండే మార్నింగ్. అంటే మేము లంబాసింగి అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి చూసానో అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే కనిపించింది నాకు అక్కడ. ఆఫ్టర్ సో లాంగ్ మెనీ డేస్ తర్వాత నేను మా ఆయన అలా వాక్కి వెళ్ళినాము, మార్నింగ్ వాక్కి. అంటే పిల్లలు ఇద్దరు పడుకున్నారని సరదాగా అలా కాసేపు బయటికి వెళ్ళినాము. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాము అందరము. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మేము సండే రోజు అక్కడే రూమ్స్ తీసుకొని కుక్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని కుకింగ్కి కావాల్సిన అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో గ్యాస్ అండ్ స్టవ్ కూడా తెచ్చాము. యాక్చువల్గా స్టవ్ ప్రాబ్లం ఉందంట, అది వస్తుంది అనుకొని తీసుకొచ్చినారు. సో అది రెగ్యులేటర్ పెట్టడం వల్ల ఏంటో కానీ గ్యాస్లో పిన్ ఏదో పోయి గ్యాస్ అంతా లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకైతే చాలా భయం వేసింది అనమాట. అండ్ వీళ్ళందరూ లోపల చిల్లు మంచిగా అంటే సాంగ్స్ పెట్టుకొని కూర్చొని కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు కోస్తున్నారు, వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు. చూస్తున్నారు కదా మా అత్తలు, మా మమ్మీ, మా పిన్ని అందరూ. మా పిన్నికి బ్లాగ్ తీస్తున్నాను కానీ చదువుకుంటుంది అనమాట. అంటే అందరు చూస్తారని ఆమె కొంచెం జాగ్రత్త పడుతుంది అది. అండ్ వీళ్ళన్నీ వంటకి ప్రిపరేషన్. సో ఆ రోజు మేము వండుకుంది మటన్, చికెన్. సండే కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్ బంతా హే. సో బగారా రైస్ అవన్నీ కుక్ చేసుకున్నాము. ఈ స్టవ్ మాత్రం చాలా పెద్ద గోలని చేసిందనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ చెట్ల వైపు తీసుకెళ్ళి ఆ గ్యాస్ లీకేజ్ అవుతుందనమాట. ఆ అగ్గి లీకేజ్ అవుతుంటే భయం వేసింది. అట్లా ఇట్లా చేసి ఫైనల్గా దాన్ని సెట్ చేసినారు. మళ్ళీ తీసుకురాగానే స్టవ్ సెట్ అయిపోగానే అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం, స్నానాలు చేసుకున్నాము. అండ్ ఇది వచ్చి పప్పు చారు చేస్తున్నారు. తినని వాళ్ళ కోసం కూడా ఉండాలి, తినే వాళ్ళ కోసం ఉండాలి. కొంచెం మరి నాన్ వెజ్ ఉంటే పప్పు చారు ఉంటే బాగుంటుందని చేస్తున్నారు. అయితే మా ఆంటీ వాళ్ళు ఇద్దరికి చెప్పా బ్లాగ్ తీస్తున్నా అని. ఇంకా మా ఆంటీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది. పెద్ద ఆంటీ చిన్న ఆంటీ ఇద్దరు మంచిగా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. ఎట్లా చేస్తున్నాము ఇగో బ్లాగ్ అనగానే మా వాళ్ళు మంచిగా. అంటే నాకేమనిపించిందంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని అనిపించింది. అది నేను షూట్ చేసేసరికి వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా అనిపించి పాపం వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి వంటలు అని చెప్తున్నారు. అండ్ మా పిన్ని వచ్చి ఇక్కడ నాన్ వెజ్ క్లీన్ చేస్తుంది. యాక్చువల్ ఏంటంటే వీడు అస్సలు పని చేయడు, ఎట్లనో పని చేసిండు, అందుకని తీసిన అనమాట. నేను చెప్పిన ఆ వ్లాగ్లో నువ్వు వస్తారా అని చెప్పిన. అండ్ అంటే క్లీన్ చేయడానికి రైస్, నాన్ వెజ్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ తీసుకొచ్చినారు. ఇంకా మా ఆంటీ వాళ్ళు వంటల ప్రిపరేషన్ చెప్పినా కదా, ఆంటీ వాళ్ళకి చెప్పిన బ్లాగ్ కానీ మా ఇద్దరు ఆంటీలు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయినారు. కానీ టేస్ట్ కూడా బాగా అద్దర కొట్టేసినారు అనమాట. నాన్ వెజ్, వెజ్ ఫుల్ సూపర్ చేసినారు. ఇంకా మా ఆంటీ వాళ్ళు చెప్పినా కదా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఏం వేసుకోవాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాపం వాళ్ళకి నేను చెప్పాలన్నమాట అప్పుడు. అంటే నేను వాయిస్ నేను కట్ చేసేస్తా అని చెప్పలేదు. బికాజ్ అక్కడ కొన్ని మంత్రాలు అవి అంటే దేవుడి దగ్గర సౌండ్స్ అవి వస్తుంటాయి కదా, మళ్ళీ మనకి కాపీరైట్స్ పడతాయని నేనే వాయిస్ తీసేసాను. సో అది వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ డిమోటివేట్ అవుతారని ఓకే అని వదిలేసా. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ భలే చేశారు, మంచిగా అనిపించింది. సో మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు అనమాట. సో అక్క వచ్చి చికెన్ ఫ్రై అండ్ తను నాన్ వెజ్ అయితే అత్తర కొట్టేస్తుంది, అందులో డౌటే లేదు. ఏ వంట చేసినా సూపర్ హిట్ అది. ఇంకా అంతే, మంచి మంచి రెసిపీస్ చేస్తుంది, డిఫరెంట్ రెసిపీస్ చేస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగా చేస్తుంది. సో ఈరోజు అక్కకు వచ్చి చికెన్ ఫ్రై. సో టేస్ట్ కూడా మామూలుగా చేయలేదు, మంచిగా సూపర్గా చేసింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. సో నేను వీడియో తీస్తున్నాను కానీ మా వాళ్ళు చికెన్ ఫ్రై ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా చికెన్ ఫ్రైకి ఏదో పేరు చెప్పింది మా అక్క, ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు ఆ పేరేంటో. ఏదో చెప్పిందబ్బా,
గుర్తు వస్తే కనుక ఖచ్చితంగా నేను కమెంట్లో పెడతా చూడండి. అండ్ చికెన్ ఫ్రై ఇంకా వీడియో షూట్ చేస్తున్నా అనగానే ఒకటేసేది 2 సార్లు 3 సార్లు వీడియో మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది. కానీ ఫైనల్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది ఎక్కువ తక్కువ కాకుండా టేస్ట్ అయితే చాలా బాగా చేసినారు. అదే అనమాట. అండ్ ఆ రోజు మేము వంట చేస్తుంటే మా చుట్టూ కోతులే అబ్బా చాలా టార్చర్ చేసేసినవి. అయితే కాజు ప్యాకెట్, గసగసాల ప్యాకెట్ అన్నీ తీసుకెళ్ళిపోయినాయి వంట చేస్తుంటే. మేము బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాం. ఆ బ్రేక్ఫాస్ట్ కోసం ఆ వెయిట్ చేస్తున్నా. చెట్లలోనే ఉన్నాయి మొత్తం మంకీస్. నేను క్లియర్గా చూపించలేదు కానీ మంకీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా ప్రిపరేషన్స్ అయితే ఇట్లా అవుతున్నాయి. మా చుక్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ట్రిప్ అయితే. ఇంకా వద్దు మమ్మీ ఇంటికి వద్దు, ఇక్కడే ఉందాం అని పట్టింది. సో ఆఫ్టర్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యాం. మంచిగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఒక రైస్ ఒక్కటి ఉండింది, అది తినే ముందు చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మా పిన్ని ఆంటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అంటే రైస్ అంతా కడిగి బాగా రైస్కి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి బయట అంతా ఎన్విరాన్మెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మనం సిటీలో పొల్యూషన్ మధ్య హడావిడి లైఫ్లో ఇట్లా కొంచెం అంటే విలేజ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోయి న్యాచురల్ లైఫ్ని లీడ్ చేసేది ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకైతే అలాంటి లైఫ్ స్టైల్ చాలా నచ్చుతుంది. అంటే మనకు అలవాటు లేదు, బట్ అలవాటు చేసుకుంటే మాత్రం మనకి మంచిగా హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మా ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఆడతారో తెలియదు, మేమైతే మా ఫ్యామిలీలో మా కజిన్స్ ఆడుకుంటాం. బిర్యానీ అంటాం మేమైతే. సో హ్యాండ్ ఉంది కదా, సో ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే వెళ్ళాలి. యాక్చువల్లీ వీళ్ళు మెల్లగా పెడుతున్నారు, అట్లా పెట్టొద్దు, చాలా స్పీడ్గా పెట్టాలి. సో సేమ్ ఇట్లా ఉల్టాకి ఉల్టా లేదా సీదాకి సీదా అట్లా పెడితే మాత్రం ఎవరు అట్లా పెడతారో వాళ్ళకి మంచి తనులు అయితే పడతాయి. మంచి సాలిడ్గా కొడతారు గ్రూప్ అంతా కలిసి. ఇగో ఈ బ్రౌన్ డ్రెస్ వేసుకుందా, దానికైతే తోలే లేసిపోయింది ఫింగర్స్ మీద. నాకైతే ఇంకా మంచిగా మోకా చూసుకొని మా ఆయన అందరు కొట్టేసినారు ఇంకా బిర్యానీ అని చెప్పి. మా తమ్ముడికి కూడా బాగా వాతలు అయితే పడ్డాయి. కొట్టించుకున్నా సరే కానీ గేమ్లో మాత్రం మంచి థ్రిల్ ఉంటుంది. అవి కొడుతున్నారు అక్కడ ఎవరు దొరికిపోయినారు. సో ఇక్కడ లంచ్కి ప్రిపరేషన్స్ అయిపోతున్నాయి. అండ్ ఇది ద ఫనియెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. మా బాబాయ్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు. అయితే మా బాబాయ్ని ఇట్లా మంచిగా రెడీ చేసి వీడియోది అంటే మా బాబాయ్ కూడా పాపం మంచిగా రెడీ అయ్యిండు. అందరూ ఇంకా వీడియో తీస్తున్నా అనగానే అందరు ఇంకా నేను రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా మామ ఎర్రజెండ సాంగ్ ఉంటుంది కదా, నేను ఆ సాంగ్ కట్ చేసిన. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయని నేను ఆ సాంగ్ కట్ చేసిన. మా మామ చిన్న మామ చాలా ఫేమస్ ఆ డాన్స్ అనమాట. పర్ఫెక్ట్గా చేస్తాడు. స్టెప్స్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా మామే ఆడాల్సిందే. సో ఎర్రజెండ పాట మీద మా మామ ఫుల్ జోష్లో ఉన్నాడు, మస్తుగా ఆడేస్తున్నాడు. అండ్ ఇది మా బాబాయ్. ఈ బాబాయ్కి ఈ డాన్స్ ఏమో నేనే చెప్పిన. అది యానిమల్ మూవీలో హీరో చేస్తారు కదా, సో ఆ సాంగ్ హీరోనో విలనో చేస్తారు కదా, ఆ సాంగ్ అనమాట ఇది. సో మా బాబాయ్ ఆ సాంగ్ మీద చేస్తున్నాడు. దాని తర్వాత ఎల్లమ్మ సాంగ్స్ అవన్నీ పెట్టుకొని అగో మా బాబాయ్ కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట. ఆయన కూడా బీభత్సంగా చేసేస్తున్నాడు. నేనే షూట్ చేస్తున్నా, అందుకే నేను బ్లాగ్లో చాలా తక్కువగా కనిపిస్తాండి. యాక్చువల్గా సాటర్డే బ్లాగ్ పెట్టినప్పుడు అన్నారు అసలు నువ్వు కనిపించట్లేదు అనుష అంటున్నారు. తీసేదే నేను, ఇంకా నేను ఎక్కడ కనిపిస్తాను, అందుకే నేను అసలు బ్లాగ్లో తక్కువగా కనిపిస్తాను. అండ్ మా మామయ్య వాళ్ళ మనవాడు అనమాట, వాడు కూడా డాన్సెస్ నా తీయు అంటే సరే అని వాడిని కూడా షూట్ చేసిన. అండ్ ఇది మేము వంట చేసుకొని తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అలా కొంచెం అందరం లేడీస్ అందరం వంటలు అన్నీ చేసినాక కొంచెం బ్రేక్ కోసం అట్లా నడుచుకుంటూ వాక్ వచ్చినాము. ఈవినింగ్ ఇక్కడ టీ స్టాల్ ఉంటే టీ స్టాల్ దగ్గర టీ తీసుకొని తాగినాము. అండ్ ఈవినింగ్ మేము బయలుదేరే ముందు చిలక దోశం వచ్చింది. ఇక్కడైతే పెద్ద హడావిడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కొంచెం రచ్చ అయిపోయింది అనమాట. ఫైనల్గా డే అయితే ఇలా చిలక జోసంతో ఎండప్ చెప్పినాము. ఇక్కడ నుంచి ఇంకా మేము ప్యాకప్ అయిపోయాము. అన్నీ సదరేసుకొని ప్యాక్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చేసరికి కార్డేట్ లెవెల్ అలా అయ్యింది. కొంచెం ఎండింగ్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉన్నా ఫైనల్గా ట్రిప్ అయితే సూపర్గా అయ్యింది. అండ్ వీ ఆల్ ఆర్ హ్యాపీ. అండ్ ఫైనల్గా అట్ లాస్ట్ మేము ఒక ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చినాం. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ ట్రిప్స్ ముందుకి.
సో మీకు గనక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నన్ను ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాం. ఎందుకో కదా ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఇంటికి అస్సలు రాబుద్ది కాదు. నాకైతే అదే ఫీలింగ్. మరి మీకేం ఫీలింగ్ ఉంటుందో కూడా చెప్పండి. నాకైతే అసలు ట్రిప్లోనే ఉండాలనిపిస్తుంది. ఇంటికి వస్తే ఏదో పోగొట్టేసుకున్నా అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో అందరం ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంటే కొంచెం సాడ్ ఫేసెస్ డల్గా అయితే అయిపోయాము. ఇంకొంచెం స్పెండ్ చేస్తే బాగుండే అనిపించింది అనమాట. సో ఇది మా వ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.